రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు దేవిక ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సిఐ ఉన్నారు వెంకన్న సార్, చెప్పండి అసలుకి ఆత్మహత్య గల కారణాలు ఏంటి? కంప్లైంట్ ఏమని చేస్తుంది? దేవిక అని చెప్పి 25 years అమ్మాయి. తను ఎంబీఏ చేసింది. తను గూగుల్ టెక్ అనే కంపెనీలో పనిచేస్తుంది. తన కోవర్కర్ శరత్ అని చెప్పేసి అతను కొన్ని రోజుల నుంచి పరిచయం. వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్ళు August 23, 2024లో గోవాలో మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ పెళ్లికి వాళ్ళ పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది. 6 months నుండి మన ప్రశాంత్ హిల్స్ రాయదుర్గం లిమిట్స్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్లో చిన్న చిన్న ఇష్యూస్కు గొడవపడే వాళ్ళని తెలుస్తుంది అప్పుడప్పుడు. అదేవిధంగా ఈ అబ్బాయి తనను కూడా ఒక 2 సార్లు ఇంటికి కూడా పంపించడం, వాళ్ళ మదర్ ఏదో సంజాయించి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. మన సండే రోజు ఈవినింగ్ కూడా ఇద్దరు గొడవపడి అతను కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నది. తను మధ్యరాత్రి ఎప్పుడో వచ్చి తన రూమ్లో పడుకున్నాడు. మార్నింగ్ లేచి చూసేసరికి అమ్మాయి తన రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నది. ఎవరు కాల్ చేశారు? ఎప్పుడు తెలిసింది? గతంలో ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ మధ్య? వీళ్ళు రెగ్యులర్గా గొడవ పడేవాళ్ళని చెప్పి ఆ నైబర్స్ చెప్తున్నారు. అది వాళ్ళ మదరు చెప్తున్నది ఏంటంటే, ఆ మదర్ పేరు మీద ఒకటి ఏదో ఇల్లు ఉంది నిజాంపేటలో వాళ్ళకు. ఆ ఇల్లు తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించమని చెప్పేసి అమ్మాయిని ప్రెషర్ చేస్తున్నవాడు అని చెప్పి తెలుస్తున్నట్టు. ఆ ప్రెషర్ తట్టుకోలేకనే తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు ప్రాథమిక విచారణ తెలుస్తుంది. దేవిక అమ్మ మాట్లాడుతూ తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తనే చంపేశాడు శరత్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. అందులో వాస్తవం ఎంత ఉంది? ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు ఉంది? సో తను చెప్తున్నారు, మేము ఆ యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అలా పిఎంఈ రిపోర్ట్ వస్తే మనకు ఎలా జరిగిందని తెలుస్తుంది. దేవిక భర్త శరత్ ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? మీకు సమాధానం అంటే ఏం జరిగింది ఏంటి అని వివరాలన్నీ సేకరించారు? ఇంకా మనం అతన్ని ఇంకా నాట్ ఎట్ అరెస్టెడ్ అని ఒకవేళ అది వస్తే అసలు ఇష్యూ ఏందో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు వరకు మాత్రం మనం పిఎంఏ అండ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాం. అసలుకి ఈ ఘటన జరిగినట్లు ఎవరు కాల్ చేశారు సార్? ఆ సమయంలో శరత్ ఇంట్లోనే ఉన్నాడు. మనకు ఆ ఇల్లు వాచ్మెన్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం అక్కడికి వెళ్ళాము. వాచ్మెన్ ఇంటిమేషన్ మీదనే మనం కేసు కూడా రిజిస్టర్ చేసాం. తర్వాత వాళ్ళ మదర్ స్టేట్మెంట్స్ అవన్నీ తీసుకొని ఆ స్టేట్మెంట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతం అయితే దేవిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులకి కింద ఉన్నటువంటి వాచ్మెన్ కాల్ చేయడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి చుట్టుపక్కల వాళ్ళన్నిటి వివరాలు సేకరించిన తర్వాత అక్కడ గత కొన్ని నెలల నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడము, ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. శరత్ ప్రస్తుతం అందుబాటులో లేడు. శరత్ నుంచి వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆత్మహత్య గల కారణాలన్నీ కూడా తెలుస్తాయని చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, రాయదుర్గం పోలీసు. చంపేసిండు తల్లి, నిలువుకు చంపేసిండు తల్లి, నా బంగారాన్ని చంపిండు తల్లి, నా గోల్డ్ తల్లి, అది నా గోల్డ్ చంపిండు తల్లి, నాయమ్మ నా గోల్డ్ చంపేశాడు తల్లి, వాడు పాలి తల్లి, నిలువుకు పానం తిన్నాడు కొడుక, నాయమ్మ నిలువుకు పానం తిన్నాడు కొడుక, కాపాడండి కొడుక, నాయమ్మకి ఎంపీ చేయండి తల్లి, నాయమ్మని దాచిపెట్టకండి తల్లి, నీ కాలిపోతా నాయమ్మ అన్ని. అమ్మా అమ్మ ఎంత కావాలండి ఆయనకి 6 చేయండి తల్లి, 6 చేస్తారా తల్లి, నాయమ్మ మన గురించి 6 చేయండి తల్లి, నాకెవరు లేదు స్వామి, నా బిడ్డ ఒక్కటే బలగం పెద్దది కానీ ఒక బిడ్డను దేవుడు ఇచ్చిండు, దాన్ని 6 నెలలకి చంపేశాడు తల్లి, వాయమ్మ చంపి ఫోన్ చేసిండు తల్లి, బిడ్డ వేసుకున్నానని చెప్పిండు తల్లి, నాయమ్మ గోల్డ్ ఉన్నది తల్లి, నాయమ్మ నా గోల్డ్ చూసిరండి తండ్రి, నాయమ్మ బంగారం ఉన్నది తల్లి, నాయమ్మ నా బంగారం చూడండి తల్లి, నాయమ్మ చూసిరంటే న్యాయం ఖచ్చితంగా అవుతుంది తల్లి. సండే మాట్లాడుతుంది, ప్రతి సండే ఫోన్ చేస్తుంది, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని పొద్దున పెడుతుంది, గుడ్ నైట్ మమ్మీ అని నైట్ పెడుతుండే. సండే ఫోన్ చేసి రాండి బేట, సండేనే కదా ఆఫీస్ లేదు, ఇద్దరు వచ్చేయండి బేట అంటే, డీమార్ట్కి వెళ్తున్నాం మమ్మీ, గచ్చిబౌలిలో ఉంటారు వాళ్ళు, డీమార్ట్కి వెళ్తున్నాం సామాన్ తీసుకొచ్చినాక మండే వస్తాం మమ్మీ, ఏమనుకోకు మండే వస్తాం నాకు కీళ్ళ నొప్పులు లేచినాయి బేట, హాస్పిటల్ చూపిద్దా కొడుక అంటే, వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా మమ్మీ, మండే వచ్చి హోలిస్టిక్లో చూపిస్తా, నువ్వు
పోలీస్ మాట్లాడుతున్నాని ఆడు చంపినోని పేరుతోటి ఫోన్ వచ్చి మీ బిడ్డ ఉరి పోసుకున్నదని చెప్పిండ్రు తల్లి. నా అమ్మ పోసుకోదు తల్లి, నా అమ్మ పుట్టడు ధైర్యం తల్లి, పీజీ చదివింది తల్లి, ఏ జాబన్న చేసి బతుకుతుండే, కొట్టిండు ఇవన్నీ కొరికేసిండు తల్లి. ఆడ చూడు పోటీ తల్లి. ఎంతో ఇష్టపడ్డారు అని మీరు ఒప్పించి పెళ్లి చేశారు, ఎందుకు ఏం జరిగింది? తెలియలేదు మేడం. 2 నెలల కింద గొడవ ఇద్దరు ఇంటికి వచ్చిండ్రు, 12 గంటలకు వచ్చిండ్రు ఇంటికి. గొడవ అవుతున్నది మమ్మీ ఇంటికి వస్తామంటే మ్యారేజ్ అయిన 2 నెలలకే గొడవ పడ్డారు. ఇంటికి వస్తాం మమ్మీ అంటే రండి బిడ్డ రండి 4 రోజులు ఉండిపోతారు రండి అంటే వచ్చిండ్రు. 4 అన్నత 5-6 రోజులు ఉన్నారు. వెళ్తాం మమ్మీగా సర్దుకున్నాం కదా వెళ్తాము అని. నేను కూడా వస్తా బిడ్డ మీతోటి అందరం ఉందాం ఆడొక 4 రోజులు, మీ కోపాలు తగ్గని. ఏంటి బిడ్డ కోపాలు అంటే ఏం లేదు చిన్న చిన్నవి మమ్మీ చిన్న చిన్నవి ఇక అది ఉంటాయి కదా మమ్మీ అన్నది. నేను ఆడొక 4-5 రోజులు ఉండి వచ్చేసిన. ఇక చెప్తున్నాడమ్మా ఇప్పుడు మీ అల్లుడితో మాట్లాడారు, అసలు ఏం జరిగిందంటే? ఏమి చెప్తలేడు, మాట్లాడతలేడు తల్లి. పోలీస్ స్టేషన్లోకి పోయి తిడితే మనకు వచ్చిండు, ఏమి చేస్తే మనకు వచ్చిండు. ఇంటికి చెప్పంగానే అక్కడ గచ్చి వాళ్ళకి పోయి 2 కొట్టినా, ఏం చేసినావు చెప్పంటే చెప్తలేడు. పోలీసు వాళ్ళకేమో ఆమెనే పోసుకున్నదట, ఆమె పోసుకోలేదు మేడం. కాళ్ళు కింద ఆనుకున్నాయి, అదొకటే పైకి ఉంది మేడం. ఇదంతా బెడ్ ఉన్నది మేడం, ఇదన్నీ కొరికింది, ఇది కొరికిండు మేడం. మీరు చూడండి మేడం, మూసి పెట్టొద్దు మేడం, వానికి శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి. మస్తు తీసుకున్నాడు, మా డబ్బులు ఇచ్చిన, బంగారం పెట్టిన, అన్నీ పెట్టిన. నన్ను నడిపే దిక్కు కూడా లేరు మేడం, ఒక్కదాన్ని. నా బిడ్డ ఒక్కతే జాబ్ చేసి నన్ను నడుపుతుంది అనుకున్నా, నన్ను ఇట్లా తెచ్చి కూలేస్తుంది అనుకోలేదు తల్లి. మీ కాళ్ళు పట్టుకుంటా నా అమ్ముని ఒక్కసారి మాట్లాడిస్తే మీ కాళ్ళు మొక్కుతా. మా అమ్ముని మాట్లాడి మీకు వచ్చి మాట్లాడమనండి. మా అమ్మ వస్తుంది వీడికి, మీరు పిలుస్తే వస్తుంది, వీడియోలో వస్తుంది, మా అమ్మ వీడియోలో వస్తుంది. పిలవండి మేడం, మీ కాళ్ళు పట్టుకుంటా, మీకు చిరనార్తి చేస్తా, కోటి దండాలు పెడతా. ఎంతో అల్లారు ముద్దుగా ఒక్కగానొక్క కూతురు, కళ్ళ ముందే మీ కూతురు. ఎప్పుడన్నా మీ అల్లుడు ఇప్పటికైనా ఏమన్నా మాట్లాడుతున్నాడు? మాట్లాడతాను లేడు మేడం. ఏం జరిగింది చెప్పు మరి. వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా అడుగుతున్నా, ఏం జరిగింది నాకు ఒక రీజన్ చెప్పు మరి. ఏమి జరిగింది అసలు? గొడవ పడ్డారా ఏమని చెప్పండి. వాళ్ళు చెప్తలేరు మేడం. పనికి పోయి అడిగిన ఏమైందిరా చెప్పురా, నా బిడ్డ ఏం చేసింది చెప్పురా అంటే చెప్పలేడు తల్లి. బాగా చెప్తా, జైల్లో కూర్చున్నాడు వాడు. ఆదివారం జరిగితే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఆదివారం నైటే ఫోన్ చేసింది మేడం. నైట్ ఫోన్ చేసింది, అప్పుడు ఇద్దరు మాట్లాడారు, కొంచెం డల్గా మాట్లాడాను. కానీ ఇక భార్య భర్తలు అయినాక ఉంటాయి కదా మేడం. చిన్నోళ్ళు 6 నెలలు మ్యారేజ్ అయింది. చిన్నోళ్ళు ఏదన్నా అనుకుంటారు, ఇక పోనీ అనుకొని వదిలేసిన మేడం. లేకుంటే ఇంత డౌట్ వస్తే ఉరుకుతుంటే మేడం, నా బిడ్డని ఎట్ట బయట కొత్తుకుంటుంటే మేడం, కూలి చేసి నడుపుతుంటే మేడం. నా కూతురుని కన్నా కష్టం చేసి నా బిడ్డను చదివించిన మేడం, పీజీ చదివించిన మేడం. తండ్రి చనిపోయి 15 సంవత్సరాల అయినా మా అమ్మని మంచిగా పెంచిన, రాణిలాగా పెంచిన. మీరు చూడండి మేడం, మా అమ్మని చూడు, మా అమ్మని చూడు. మీరు ఎట్లా ఉంటుండే? ఎప్పుడన్నా మీరు మాట్లాడారా? ఏం చెప్తుండే? ఈ పెళ్ళి అయినప్పటి నుంచి మాతో ఏం మాట్లాడలేదు. మేము ఇక్కడ ఉండం, తాండూరు ఉంటాము. మా కోడలు అవుతుంది, మంచిగానే ఉంటుండే. తల్లితోటి చాలా మంచిగా ఉంటుండే. తల్లి కూతురు ఇద్దరు ఒకరి మాట ఒకరు వేయకుండా మంచిగా ఉంటుంది. మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడిందమ్మా? చిన్నమని కావాలి మేడం, నాతో మాట్లాడలేదు. మరి మధ్యలో పెళ్ళి నుంచి మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు. ఒప్పుకున్నారా పెళ్ళికి? అందరూ ఒప్పుకొనే చేశారా? ఏమన్నా లవ్ మ్యారేజ్ వద్దు అని మ్యారేజ్ అన్నందుకు మేము కూడా ఇక సరిపెట్టుకున్నాం.